నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిన్న వయసులోనే లోకం విడిచినప్పటికీ ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని పరిణయ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు రామకృష్ణ, రామస్వామి, విట్టా రమేష్, పురుషోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళి, మహిళా నాయకురాలు గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ లోకము విడిచినప్పటికీ ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని చెప్పారు. దేశ రాజకీయ నాయకుల్లో ఆయన అరుదైన వ్యక్తిత్వం కలవారని వివరించారు. అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేసిన మహనీయుల జీవిత చరిత్రలపై అవగాహన పెంపొందించుకోవాలని, అప్పుడే మనం కూడా సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తాను ఎంతోమంది ప్రధానమంత్రులతో నేరుగా కలుసుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తాను కలిసినప్పుడు ఆయన అరుదైన వ్యక్తిత్వాన్ని గమనించానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిగతా ప్రధానమంత్రులకు భిన్నంగా అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉంటారని చెప్పారు. తాము ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయనతో ముఖాముఖి సమావేశం అయ్యానని, ఆయన ఎంతో విలువైన సలహాలు ఇస్తారని చెప్పారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి గురవుతామో అలాంటి అనుభూతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు పొందుతామని వివరించారు. దేశానికి మంచి జరిగినప్పుడు ఆయన ఎంత మంచిగా ఉంటారో, దేశానికి ఎవరైనా హాని తలపడితే అంతే భయంకరంగా స్పందిస్తారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మమేకం అయ్యే తీరు ఆదర్శప్రాయమని వివరించారు. ఆయన నిరంతరం జ్ఞానం పెంచుకునే విధంగా ముందుకు సాగుతారని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. ఇతర మతాల వారు హిందువులను మత మార్పిడికి గురి చేస్తారని, కానీ హిందువులు మాత్రం అలాంటి విషయాల జోలికి వెళ్లరని వివరించారు. ఒక్కొక్కరిది మనం బయోగ్రఫీ చదువుతుంటే మనం వారి స్ఫూర్తి తెచ్చుకొని మనం ఏదో ఒక 0.01% అన్న ఆ స్ఫూర్తిలో మనం నిమగ్నమై సేవా కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మనం జీవిత చరిత్రలు ఎవరిని తెలుసుకోమనుకోండి, ఏదో పుట్టాము వెళ్ళాము అనేటట్లు ఉంటాయి. సో మనం ప్రతి ఒక్కరిది ఈరోజు దీన్ దయాల్జీ పుట్టినరోజు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన దేశ సేవ, ఆయన నిఖచ్చితంగా ఎలా ప్రజల్లో ఉండాలి, ఎలా సేవ చేయాలనే మార్గాన్ని చూపే నాయకుడు. దీన్ దయాల్జీ పుట్టినరోజు చిన్న వయసులోనే ఆయన జీవితాన్ని ముగించుకున్నారు, 51 సంవత్సరాలు. అయినా మనం గుర్తుంచుకున్నాం, 51 సంవత్సరాలు ఆయన చనిపోయినా, స్వర్గస్థుడైనా మనం ఇప్పటికీ ఆయన గుర్తుంచుకొని, ఆయన సేవలను గుర్తుంచుకొని మనం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలమైన మనందరం. మిత్రులారా, మన కొన్ని రోజులు మన ప్రధానమంత్రి మోదీ గారు పుట్టినరోజు పురస్కరించుకొని రోజు ఒక్కొక్క నాయకుడు చరిత్రను గుర్తుపెట్టుకొని మనం కూడా సేవ చేయాలి అనే దృక్పథం ఎలా పోవాలనే దాంట్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కర్నూలు ప్రాంత వాసులు, చుట్టుపక్కల ఉండే వారిని కొంతమంది కార్యకర్తల్ని ఈరోజు రావటం జరిగింది. మీ అందరూ మోదీ గారిని ఒక దిక్కు నుంచి చూశారు, మేమేమో డైరెక్ట్గా చూసాం. మోదీ గారు ఒక 5-6 ప్రైమ్ మినిస్టర్లతో నాకు ఇంటరాక్ట్ అయినా మోదీ గారిది ఒక డిఫరెంట్ వర్షన్. ఆయన అన్ని రంగాల్లో ఉంటాడు.
ఇది అది అనకుండా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని చూస్తాడు. మోదీ గారు ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్ఫూర్తి మనం పొందుతూ ఉంటాం. మీరు వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళండి, ఆడ స్వాములు చెప్తుంటారే కళ్ళు తెరిచి చూడండి, ఆ కళ్ళు తెరిచి మనం నిమగ్నమే కళ్ళు ముచ్చుకుంటాం. కళ్ళు తెరిచి చూసేదే ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే మనం ఒక ఏదో లోకానికి వెళ్ళిపోతుంటాం. ఆ ఫ్యూ సెకండ్స్ ఆ దేవుని చూస్తుంటే ఎలా ఉంటుందో అలా మోదీ గారిని కూడా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఒక విధమైన బలము, ఒక విధమైన దేశభక్తి మనకు కలుగుతుంది. మరి మోదీ గారితో మాకు ఇంటరాక్షన్ ఎట్లుండేదంటే పార్లమెంట్ మెంబర్స్కు వీక్లీ ఒక్కొక్క సెషన్ పెట్టేవాడు. మా మంగళవారం పార్లమెంట్ జరిగే టైం ప్రతి మంగళవారం మాతో కూర్చొని ఆయన చెప్పవలసింది చెప్పి మాతో మాట్లాడించి వెళ్ళేవాడు. మరి అలాగే కాకుండా కొంతమంది ఎంపీస్తో వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months ఒక 8 మంది 10 మంది ఎంపీలు పిలిపించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడు. ఆ అవకాశం నాకు కూడా కలిగేది. వారితో ఇంటరాక్ట్ అయ్యేదానికి 8 to 10 members ఎంపీస్ మేము కూర్చున్నప్పుడు అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే ఆయన ఇంత పెద్ద నాయకుడు ఎలా అయినాడు అనేది ప్రతి ఒక్కరికి సందేశం వస్తుంది. మేమంతా చిన్న నాయకులైనా మాకెంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. 150 సంవత్సరాల ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్, మా నాయన వాళ్ళు జైలుకు పోవటం దేశం కోసం, కానీ అగ్రికల్చర్లు, ఇండస్ట్రీస్ అన్నిట్లో, స్పోర్ట్స్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయినా మాకు ఆయనలో 0.001% కూడా ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు. సో ఆ శక్తిని సంపాదించుకునే దాంట్లో మేము ప్రయత్నం చేస్తూ వచ్చాము. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగర శివారులోని ఆదర్శ విద్యా సంస్థల మైదానంలో ఏర్పాటు చేసిన షూటింగ్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగర శివార్లోని ఆదర్శ విద్యా మందిర్ ప్లే గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్రీడాంశాల్లో సులభంగా పతకాలు సాధించే అంశాలను ఎంచుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న స్పోర్ట్స్ కోటాను వినియోగించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహిస్తున్న రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. ముఖ్యంగా క్రీడాకారులు మంచి స్నేహితులుగా ఎన్నుకొని వారికి స్నేహం చేయాలని సూచించారు. స్నేహితుల్లో ఎవరైనా చెడు అలవాట్లకు లోనై ఉంటే వాటికి దూరంగా ఉండాలని తెలియజేయాలని చెప్పారు. ముఖ్యంగా చట్టాలు చేసే రాజకీయ నాయకులు ఎన్నుకునే సమయంలో, అలాగే అధికారులకు ఉద్యోగాలు ఇచ్చే సమయంలో వారి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ బి హరికిషన్, బనగాన్పల్లి నెహ్రూ స్కూల్ డైరెక్టర్ రవితేజ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురాముడు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ప్లే గ్రౌండ్ ఉండాలి, మీకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఉండాలి. మా తిమ్మయ్య గారు మరి వారి కుమారుడు హరికృష్ణ గారు ఎప్పుడు ఇటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు మనసా వాచా వారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక కార్యక్రమాలు ముందుండి నడిపే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ అతి తక్కువ మందిలో రామాంజనేయులు ఈరోజు మిమ్మల్ని ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా షూటింగ్ బాల్ 19 బిలో జూనియర్స్ కార్యక్రమాన్ని పోటీలు పెట్టడం, స్టేట్ లెవెల్లో రామాంజనేయులు లీడ్ తీసుకోవటం, దాంట్లో రామాంజనేయులు ప్రతి గేమ్లోనూ ఏదో విధంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు.
వారికి చిన్నప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ మీద చాలా మక్కువ. మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించడం కానీ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేసేదానికి కానీ ఆయన ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఆయన ఫేస్ వాల్యూ బట్టి అందరూ సహకరించేదానికి ముందుకు వస్తారు. అలాగే పరశురామ్ చాలా మీ ఈ కార్యక్రమానికి వెన్నుండి సహకరిస్తున్నాడు, ముందుకు తీసుకుపోతున్నాడు. వారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రవిరెడ్డి ఉన్నారు. రవిరెడ్డి వాళ్ళ ఫాదరు ఇన్వాల్వ్ అయ్యేవారు, ఇప్పుడు కొడుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు. వారికి కూడా సభా తరఫున ధన్యవాదాలు. సుబ్బారెడ్డి గారు ఉన్నారు, నౌషాద్ ఉన్నాడు, ఇన్వాల్వ్ అవుతుంటారు. సుబ్బారెడ్డి గారు మళ్ళీ ఏ కార్యక్రమం జరిగినా నేనున్నానని ముందు వచ్చి చేస్తుంటాడు. వారు కూడా మనసా వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక పిల్లలు మీరు ముఖ్యంగా ఇటువంటి స్పోర్ట్స్లో ఎన్నో ఉన్నాయి, విద్యలు చాలా ఉన్నాయి. కొన్ని ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఒలింపిక్లో గుర్తింపు ఉన్నాయి, కొద్దిగా నేషనల్ గేమ్స్ ఉన్నాయి. ఏది తీసుకున్నా మీరు ఒక విధంగా మీ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి, ఇంకా డిసిప్లిన్ పెంచేదానికి అవుతుంది. మీరు ఏమవుతుందంటే స్నేహాన్ని కూడా ముందుకు తీసుకుపోయేదానికి అవుతుంది. ఎక్కడైనా మీరు చూసే ఉంటారు, ఎక్కడైనా ఫైట్ అవుతుంటే ఏ స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలంటారు. ఎందుకు స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలంటారంటే ప్లే గ్రౌండ్ వరకే మీరు ఫైట్ ఇస్తుంటారు. ఆ ప్లే గ్రౌండ్లో మీరు ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతుంటారు, సర్వసామాన్యం. కానీ మీరు మాత్రం స్నేహంగా ఉంటారు. ప్లే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేదే యు ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఇది అందుకే స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు. సో మీరు ఆ స్పోర్ట్స్ స్పిరిట్ మెయింటైన్ చేస్తూ, ఒక డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తూ, మీరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు లాంగ్ రన్లో ఇటువంటి ఫ్రెండ్స్తో మేము ఉంటే మీకు పే చేస్తుంది. అంటే పే చేసిన డబ్బులు కాదు, ఒక గౌరవాన్ని కానీ, ఒక మంచి పనులు చేసేదానికి కానీ. ఎవరైనా చెడు స్నేహం చేస్తారనుకో మీరు చెడిపోతారు. సో మీరు యూ హ్యావ్ టు చూజ్ గుడ్ ఫ్రెండ్. ఎవరిబడి షుడ్ చూజ్ గుడ్ ఫ్రెండ్. ఆ బ్యాడ్ ఫ్రెండ్స్కు నేను ఇట్లుంటే బాగుంటుందని చెప్పాలి. వాళ్ళు మారకపోతే యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు దెమ్. సో థ్యాంక్ యూ. అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలు కూడా చెప్పాల్సి వస్తుంది. స్మోకు, ఆల్కహాల్, మళ్ళీ ఇప్పుడు మత్తు మందులు, ఇవన్నీ మనం డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి రోగాలు తెచ్చుకుంటున్నాం. డబ్బులు ఖర్చు పెట్టుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం. సో మీ అందరికీ మరీ చెప్పేది ఇదే, చట్టాల్లో మార్పు చేయాలి. రాజకీయ నాయకులు కానీ, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, చట్టం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు, మళ్ళీ చట్టాన్ని అమలు చేసేది ప్రభుత్వ అధికారులు, వీళ్ళిద్దరూ సరిగా ఉంటే దేశం కూడా సరిగా ఉంటుంది. సో ఇటువంటి వారిని రాజకీయంగా ఎలక్ట్ చేయాలంటే, అర్హులు కావాలంటే వాళ్ళు కూడా చెడు అలవాట్లకు ఉండరాదని డిక్లరేషన్ ఇచ్చి ఎంప్లాయీస్ కానీ ఇస్తే కానీ ముందుకు పోరాదు. ఇటువంటి చట్టాలు దేశంలో రావాలి. సో అప్పుడే మనందరికీ మనం సుఖంగా ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే డిజిటల్ బుక్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన జీవితంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే డిజిటల్ బుక్ ద్వారా తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కలగానే మిగిలిపోతుందని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని తన ప్యాలెస్లో నివాసం ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు అప్పుడప్పుడు వస్తున్నాడని, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని రద్దు చేసుకుని పార్టీ కార్యాలయంను మూసివేసి రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని సలహా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినా ఎవరన్నా వాళ్ళ కార్యకర్తలు చనిపోతే వాళ్ళని చూడకపోయి ఏదేదో వాగుతాడు. ఆ వాగినప్పుడు ఏదేదో మాట్లాడతాడు. నిన్న ఒక వాగినాడు. మన కార్యకర్తల జోలికి ఎవరన్నా కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు వస్తే
డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుంటాం అని పూత కూర్చావు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, నీ జీవితంలో ఇంకా అధికారులు వస్తావా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీలాంటి స్వార్థపరులు, నీలాంటి అవినీతి పరులు, దేశాన్ని దోచుకున్నటువంటి కేడుగాండ్లు మళ్ళీ అధికారంలో వస్తారని ఎట్టనుకుంటున్నావు? ప్రజలు ఇవాళ తీర్పు ఎలా ఇచ్చారు? నువ్వు దొంగలని చెప్పేసి, నువ్వు పనికిరావు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నిన్ను తన్ను కొట్టారు. 11 సీట్లు ఇచ్చారు. దాన్ని గగ్గోలు పెడుతున్నావు. నాకు ఆ ప్రతిపక్ష ఉదయం లేదు, నన్ను అసెంబ్లీ రానియడం లేదు, ఎవ్వరు రానియడం లేదు. నీవు ఒక నాయకుడు, అసెంబ్లీకి వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. నీకు మాట్లాడడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. రా, నిజంగా దమ్ముంటే రా, మాట్లాడు, అసెంబ్లీకి రా అని కోరుతున్నా. ఆ ప్యాలెస్ని ఒక సెక్రటరీగా వాడుకొని, మీ పార్టీ కార్యాలయంగా వాడుకొని, రానున్న రోజుల్లో కర్ణాటకలో పోటీ చేసేదానికి సిద్ధంగా కర్ణాటకలో కూడా పెంచుకో, కర్ణాటకలో తిరుగు. నీ ఆలోచన అట్ట ఉందా? నా ఆలోచన నేను అంటున్నా. నీ ఆలోచన ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్ నాకు రానియరు. ఆంధ్రప్రదేశ్ నన్ను తనిపి కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఇంకా రాళ్లతో దేంతో కొడుతారు నాకు తెలియదు. కానీ అంత లోపల ఆ కొట్టించుకుండే అవకాశం కల్పించకుండా ప్రజలకు నేనే నా ప్యాలెస్ 75 రూములు ఉన్నట్టు ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్లో పార్టీ కార్యాలయం పెట్టుకొని ఖచ్చితంగా రేపు రాబో ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేసేదానికి సిద్ధం అవుతున్నట్ట నాకు ఇనికిడి, నాకు తెలిసింది. ఇంకా నీ బతుకు కర్ణాటకే, ఆంధ్రప్రదేశ్ నీ బతుకు అవుటు. ఇంకా నీ బతుకు, నీ పార్టీ అంతా కర్ణాటకలో. పోయిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ రోజు పూర్తిగా చక్క పని అవుతున్నాయంటే దుర్మార్గుడు నువ్వు పోయినందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంత సంతోషంగా ఉంది. నీ రాని దుర్మార్గు ఈ రాష్ట్రంలో పనికిరాడు. ఖచ్చితంగా నువ్వు రాబో ఎన్నికల్లో కర్ణాటకలో ఉండి నీ పార్టీ నడుపుకొని అక్కడే పోటీ చేసి అక్కడే తెగబడు, నువ్వు ఆడే ఉండుకొని కోరుతున్నా. ప్రతి గురువారం నిర్వహించే డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ప్రజలను కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిర్వహించగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుండి 41 ఫిర్యాదులు అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ నగరంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, రహదారుల, డ్రైనేజీ కాల్వల వంటి మౌలిక వసతుల కల్పన పనులు నిధుల లభ్యత బట్టి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని అన్నారు. ప్రత్యామ్నాయంగా WBM రహదారుల నిర్మాణానికి కృషి చేస్తామని, అసంపూర్తిగా ఉన్న పనులను సైతం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వీధి దీపాలు 100% ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారిశుద్ధ్య పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. త్రాగునీటి సరఫరా మెరుగుపరుస్తామని, వీలైనంత వరకు పగటిపూట సరఫరా చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ఉన్నత న్యాయస్థానం నుండి త్వరలో శాశ్వత పరిష్కారానికి ఆదేశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ఈ కార్యక్రమం ప్రతి వారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్యాధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇన్ఛార్జ్ SE శేషసాయి, ME మనోహర్ రెడ్డి, RO జునైద్, DCC వెంకటరమణ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూరు భాష, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డైల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామ్ కింద 40కి పైగా కంప్లైంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సోమవారం నాడు PGRSలో వస్తున్నటువంటి కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని, ఆ సంఖ్య పెరుగుతూ ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం డైల్ యువర్ కమిషనర్ అనే కార్యక్రమాన్ని కూడా మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వీలున్నంత వరకు ప్రతి గురువారం నాడు సేమ్ టైమింగ్కు కంటిన్యూ చేస్తాము. దీంట్లో వచ్చిన సమస్యల్లో ఎక్కువ భాగం రోడ్లు, డ్రైన్లు, వీటిని అడగటం జరుగుతుంది. జనరల్గా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో నగరం వేగంగా విస్తరిస్తోంది కాబట్టి ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఈ రోడ్లు, డ్రైన్లు కావలసిన మిగిలిన సౌకర్యాలు కొంచెం అసంపూర్తిగా ఉంటున్నాయి కాబట్టి ఆ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పట్లో వెంటనే రోడ్లు, డ్రైన్లు మొత్తం కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు అంటే కొన్ని 100 కోట్లు కావాల్సి వస్తాయి. కాబట్టి వెంటనే వాటిని ప్రొవైడ్ చేయలేకపోయినా ఫేజ్డ్ మేనర్లో వీలైనంత తొందరగా రోడ్లపైన నీళ్ళు నిలవకుండా ఈ పక్క ఆ పక్క కచ్చా కాలువలు కొట్టి రోడ్ల మీద నీళ్ళు నిలవకుండా ఉండటం, అత్యవసరమైన రోడ్లను యుద్ధ ప్రాతిపదిక పైన కనీసం WBM రోడ్లను ఏర్పాటు చేయడం, లైట్లు కానీ నెక్స్ట్ శానిటేషను ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయటం, ఇక ఫేజ్డ్ మేనర్లో మనకు ఈ వాటర్ సప్లైని పెంచి
సమయానుకూలంగా వాటర్ వచ్చేటట్టు చూడడం, వీలైనంత వరకు ఆడ్ అవర్స్లో వాటర్ సప్లై లేకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని 24/7 మోటార్స్ రన్ అవుతూ ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్నటువంటి నెట్వర్క్ను దృష్టిలో పెట్టుకొని, సప్లైని దృష్టిలో పెట్టుకొని 100% ఎఫర్ట్స్ ఇప్పుడైతే పెడుతున్నాం. వీలైనంత వరకు ఆ వాటర్ సప్లైని అంటే సోర్స్ని ప్లస్ నెట్వర్క్ని, సప్లై నెట్వర్క్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కుక్కల సమస్య ఎక్కువగా చెప్పడం జరుగుతోంది. వాటికి సంబంధించింది ఏంటంటే ఈ పిచ్చి పట్టినవి కానీ లేదా ప్రజలను కరుస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి విషయం తప్ప మిగిలిన వాటి విషయంలో కోర్టు డైరెక్షన్స్ ప్రకారము మనము వాటిని ఎక్కడ పడతామో వాటికి వ్యాక్సిన్ వేయించేసి ఏబీసీ ఆపరేషన్స్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని అక్కడే వదలాల్సినట్టు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా కుక్కల సంఖ్య తగ్గే అవకాశము తక్కువగా ఉన్నా కూడా వాటి వల్ల డేంజర్ కాకుండా ఉండటం, డేంజరస్గా తయారైనటువంటి కుక్కలను మీరు ఫోటో తీసి మాకు కంప్లైంట్స్ ఇస్తే, రైటింగ్లో కంప్లైంట్స్ ఇస్తే వాటిని పట్టి పక్కకు పెట్టే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లైట్ల సమస్యను 2-3 రోజుల లోపల శాచురేషన్ మోడ్లో అంటే ప్రతి వార్డుకు ఉన్నటువంటి అవసరాన్ని మేరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి కోసం మనము ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి వర్కుల్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడానికి కూడా కాంట్రాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కాంట్రాక్టర్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా వీలైనంత తొందరగా మాకు అందుబాటులో ఉన్న వనరులు బట్టి అన్ని సమస్యలని అటెండ్ అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. స్వచ్ఛత హీ సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొని తుంగభద్రా నది సంకల్బాగ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ నినాదంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు. మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచటం మనందరి బాధ్యత అని కలెక్టర్ సూచించారు. చెత్తను కాలువల్లోనూ రోడ్ల పక్కన వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు ఇంటి వద్దకు వచ్చినప్పుడే చెత్తను అందజేయాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచటం వల్ల పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణకు దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. తడి, పొడి చెత్త వేరువేరుగా వేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా గ్లౌజులు, మాస్కులు ధరించాలని కలెక్టర్ సూచించారు. పనిముట్లు ఇస్తున్నారా లేదా అని కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులను ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించాలని కలెక్టర్ ప్రజారోగ్య అధికారిని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఎస్ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా నగరంలోని వెంకటేష్ సినీ కాంప్లెక్స్ వద్ద భారీ కటౌట్ ను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు హంగామా సృష్టించారు. సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా నగరంలో ఆయన అభిమానులు హంగామా సృష్టించారు. నగరంలోని వెంకటేష్ సినీ కాంప్లెక్స్ వద్ద ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ భారీ కటౌట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. బాణాసంచా కాలుస్తూ, కేరింతలు కొడుతూ, నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. పవన్ అభిమానుల సందడి నేపథ్యంలో వెంకటేష్ సినీ కాంప్లెక్స్లో సందడి వాతావరణం నెలకొంది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే దానికి వాచింగ్ సిటీ న్యూస్.